రూపాయలు చేస్తే ఇక్కడ బయట అయితే 20 రూపాయలకి అమ్ముతాడు అనమాట. సో దానికి డబల్ అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే కాకుండా కమిషన్ కూడా ఇస్తారంట. इसमें कोई मेहनत का काम नहीं है, अपना पूरा दिन इसी में करते हैं, 10-5 मिनट दम ले लेते हैं, उसके बाद 800 की हो जाती है दिहाड़ी और 700 की हो जाती है, 500 की। Audio Jungle. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మనం ఐస్ క్రీమ్ బండి అతనికి మనకి ఎర్నింగ్ అయితే ఎంత వస్తుంది అండ్ అతనికి ఇన్కమ్ ఎంత, సో అతను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేకపోతే ఏ విధంగా ఉంటుందనే మనం వీడియో అయితే తీద్దాం అనమాట. సో అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది లేదా అనేది మనం కనుక్కుందాం. హాయ్ भाई, आपका नाम क्या? अंकित. सो आपको डेली तो अर्निंग कितना हो जाता है? आप डेली कितना आइसक्रीम बेच पाओगे एक दिन में? एक दिन में बेच देते हैं भाई 800 की हो जाती है दिहाड़ी और 700 की हो जाती है, 500 की हो जाती है, 1200 की भी हो जाती है। ओके, आपको इतना हो जाते ना, सो इसमें आपको कंपनी वाला आपको देते, नहीं तो आप ही खुद बना के ले जाते? कंपनी वाला मेरे को देता है और हमको माल पे कमीशन मिलता है। ठीक है, आपको कितना रुपए का माल मिलता, उसमें कितना का कमीशन मिलता आपको? माल तो हमको मिलता है 100 पीस मिलता है हर चीज़ का। उस पर हमको बताया जाता है 10 वाला माल 10 में बेचो, तो हम 20 में बेचते हैं, ठीक हो, 2 रुपये पैसे मेरे हो जाते हैं और उसमें कमीशन भी मिलता है मेरे को। अच्छा, इतना कमीशन तो मिल जाता और डबल भी इनकम आ जाता ना. आपको ये आप 100 टोपी बेचेगा तो आपको एग्जाम्पल बताओ, एवरेज का बताओ. अब ये 100 टोपी बेचेगा तो कितना हो जाता? 100 टोपी बेचेंगे तो हो जाएंगे 1200, 1500, 1800 ऐसे हो जाते हैं डेली। ठीक है, उसमें कंपनी वाला देता ना, उनको कितना जाएगा, आपको कितना बचता? 1500 का हो गया, उसमें जाएगा उसका 400 रुपये जाएगा, 1100 मेरा रहेगा। ऐसा आपको 1100 रहेगा. अब ये 100 टोपी एक दिन में बच जाता पूरा बिक जाता है, पूरा बिक जाता. ठीक है, तो डेली एवरेज का इनकम आपको एक दिन का 1100 रुपये हो जाता. हाँ भाई हो जाता है. 1100 रुपये हो जाता तो एक महीना का आपको कितना, अब 30,000 से ऊपर ही हो जाता. हाँ 30,000 से. ठीक है, और इतने अब कितना मेहनत लगाते, कितना घंटे काम करते आप? इसमें कोई मेहनत का काम नहीं है, अपना पूरा दिन इसी में करते हैं, 10-5 मिनट दम ले लेते हैं, उसके बाद गांव में ठेली घुमाते रहते हैं. అచ్చా, చూసారు కదన్న, మనమైతే దీంట్లో అయితే ఎంత అయితే ప్రాఫిట్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. అతనికి ఇష్టం ఉన్నప్పుడు అయితే దీంట్లో అయితే వర్క్ చేశాడంట. అది కంపెనీ నుంచి ఒక దగ్గర వెళ్ళేసి అది అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొస్తాడు. బయట తీసుకొచ్చిన తర్వాత అది ఒక 10 రూపాయలు చేస్తే ఇక్కడ బయట అయితే 20 రూపాయలకి అమ్ముతాడు అనమాట. సో దానికి డబల్ అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే కాకుండా కమిషన్ కూడా ఇస్తారంట. దాంతో పాటు పోల్చుకుంటే ఇప్పుడు అతని దగ్గర నుంచి ఒక 100 ఐస్ క్రీమ్ తెచ్చినా కానీ అతనికి కమిషన్ అనేది కంపెనీ వాళ్ళకి పోయితే 400 రూపాయలు, ఇతనికి దొరికేది మాత్రం 600 రూపాయలు. అండ్ దాంతో పాటు ఇంకా కమిషన్ కూడా వస్తారంట. అట్లా సుమారుగా మనం యావరేజ్గా ఒక రోజుకైతే చూసుకుంటే 1100 రూపాయలు అనేది విత్ కమిషన్ అనేది అంటే కంపెనీకి అమౌంట్ అనేది పోగా ఇతనికి వచ్చే లాభం అనేది పర్ డే అనేది 1100 రూపీస్. సో యావరేజ్గా మనం మంత్కి చూసుకుంటే పైన మీకు స్క్రీన్ పైన చూస్తుంది కదా, ఇంత అయితే అంటే 30,000 పైన అయితే మనం ఎర్నింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట పర్ మంత్ వచ్చేసరికి. సో ఇది పని అనేది ఇంకైనా మనకైనా బాస్ అనేది ఉండరు, ఎవరైతే ఉండరు, బట్ ఇష్టం వచ్చినప్పుడు మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలా విధంగా మీకు కావాలంటే కామెంట్ అయితే చేసి నన్ను అయితే క్వశ్చన్ అయితే చేయొచ్చు అనమాట.